ప్రతి ఊరికి ఒక రహస్యం ఉంటుంది. కానీ నాగులపల్లి అనే ఈ ఊరిలో ఆ రహస్యం ఒక మనిషిలో కాదు, ఒక అద్దంలో దాగి ఉంది. ఇరవై సంవత్సరాల తర్వాత మీరా తన కొడుకుతో మళ్ళీ ఈ ఊరికొచ్చింది. అమ్మా, ఈ ఊరు ఎంత అందంగా ఉందో. నాకు ఈ ఊరు చాలా నచ్చేసింది. అవునరా రవి, ఈ పల్లెటూర్లు ఇంతే ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈయన రవి వాళ్ళ బాబాయ్, అంటే రవి వాళ్ళ నాన్నకి సొంత తమ్ముడు. ఏం వదినా, బావున్నావా? ఎన్నేళ్లయ్యిందో నిన్ను చూసి. అరే రవి, నన్ను గుర్తుపట్టావారా? నేను మీ సొంత బాబాయినిరా. నిన్ను చిన్నప్పుడే చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. బావున్నాన్రా సూరి. మీరెలా ఉన్నారు? పిల్లలు వాళ్ళంతా బావున్నారా? వదినా, మీరేం కంగారు పడకండి. ముందు ఇంట్లో సామాన్లు సర్దుకోండి. ఈలోపు నేను పిల్లల్ని తీసుకుని బయటికెళ్ళి కాసేపు తిరిగొస్తాను. అరే రవి, రా వెళ్దాం. నీకు మన ఊరు మొత్తం చూపిస్తాను. అరే రవి, ఎలా ఉన్నావురా? బావున్నావా? అమ్మను బాగా చూసుకుంటున్నావా? నేను మీ అమ్మని ఎప్పటినుంచో అడుగుతున్నాను, రండి రండి మా ఊరికి అని. కాని మీ అమ్మ ఇప్పటి వరకు రాలేదు. ఇన్నాళ్లకి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బావున్నాం బాబాయ్. నేను అమ్మని ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నాను. చివరికి ఇప్పుడు అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. అరే చింటూ, రారా, చూడు ఎవరొచ్చారో. వీడు రవి, నీకు అన్నవుతాడు. రవి, వీడు నీ తమ్ముడు చింటూ. ఇక ఇది మీ చెల్లి జాను. చింటూ, మీ అన్నం తీసుకుని వెళ్ళి ఊరంతా ఒకసారి తిప్పి చూపించురా. రా అన్నా, పదా, మన ఊరంతా ఒకసారి తిరిగి చూద్దాం. నీకన్నీ చూపిస్తాను. సరేరా చింటూ, పద వెళ్దాం. నాకు మన ఊరంతా ఒకసారి తిరిగి చూడాలని చాలా రోజుల్నుంచి ఉంది. అని చెప్పి చింటూ రవిని తీసుకుని ఊరంతా తిప్పి చూపించాడు. ఊరిలో ఉన్న చెరువులు, కూరగాయల మార్కెట్టు, పచ్చని పొలాలు, దేవాలయాలు ఇలా ఒక్కో చోటికి తీసుకెళ్లి చూపించాడు. రవి కూడా ఆ ఊరి అందాలను చూస్తూ ఎంతో ఆనందించాడు. ఒరే చింటూ, ఈ ఊరు నాకు భలే నచ్చేసిందిరా. చాలా బావుంది. అవునా అన్నా? అయితే సాయంత్రం కూడా మళ్ళీ వెళ్దాం. ఇంకా చాలా చోట్లను చూపిస్తాను. ఒరే చింటూ, ఆ తాత చేతిలో ఉన్న పాత రేడియో చూసావా? భలే విచిత్రంగా ఉందిరా. ఓ, ఆ రేడియో నాన్న, అది ఇప్పుడు పనిచేయదులే. చాలా ఏళ్ల క్రితమే పాడైపోయింది. దాన్ని వదిలేయ్. ఒరే చింటూ, ఆ బంగ్లా ఏంటిరా? చాలా విచిత్రంగా ఉంది. అన్నా, అటువైపు కూడా చూడకు. పద పద, ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ఏంటిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు? నన్ను ఏమీ అడగకు అన్నా. ఇంటికి వెళ్ళాక చెబుతాను. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పద త్వరగా. అలా కొంతసేపు చింటూతో కలిసి ఊరంతా తిరిగిన రవి ఆ ఊరి అందాలను చూసి ఎంతో ఆనందించాడు. సూర్యుడు అస్తమించబోతుండగా ఇద్దరూ తిరిగి ఇంటిదారి పట్టారు. అమ్మా, అమ్మా, ఊరంతా తిరిగి చూశానమ్మా. ఈ ఊరు నాకు భలే నచ్చేసింది. చెరువులు, పొలాలు, గుడి అన్నీ చాలా బావున్నాయి. అవునా రవి, నీకు ఊరు నచ్చిందంటే నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇంకో విషయం. ఊరి చివర ఒక పెద్ద పాడుబడ్డ బంగ్లా కనిపించింది. అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, కాని చింటూ వద్దన్నాడు. ఎందుకమ్మా? రవి, నువ్వా బంగ్లా వైపు వెళ్ళలేదుగా? లేదమ్మా, కాని ఎందుకు? ఆ బంగ్లాలో ఏముంది? అసలా వైపుకి కూడా వెళ్ళకు. ఆ బంగ్లా గురించి ఈ ఊరిలో ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి. మాటలా? ఎలాంటి మాటలమ్మా? ఎవ్వరు ఏం చెప్పినా నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు.
పగలైనా రాత్రైనా ఆ బంగ్లా దగ్గరకు వెళ్లడం మంచిది కాదు. కాని అమ్మా, కారణమైనా చెప్పు. అంత భయపడేంతగా అక్కడ ఏమైంది? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పటికైతే నేను చెప్పిన మాట విను. ఆ బంగ్లా గురించి ఆలోచించడం కూడా మాని. సరే అమ్మా, నువ్వంతగా చెప్తున్నావంటే ఇక ఆ వైపు వెళ్ళను. అమ్మా, అద్దం ఎక్కడుంది? ఒక్కసారి ఇస్తావా? తలదూకోవాలి. రవి, ఇంకెప్పుడూ అద్దమనే మాట కూడా నా ముందెత్తకు. ఎందుకమ్మా? నేనడిగింది అద్దమే కదా, తలదూకోవడానికి. చింటూ, నీకేమీ చెప్పలేదా ఈ ఊరిలో ఎవ్వరూ అద్దాలు వాడరు అని? లేదమ్మా, నాకేమీ చెప్పలేదు. కాని అద్దాలు ఎందుకు వాడరు? అదేం విచిత్రం? రవి, కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోవడమే మంచిది. కాని అమ్మా, అద్దం వాడకపోవడానికి కూడా ఏదైనా కారణం ఉండాలి కదా. అసలు ఈ ఊర్లో ఏమైంది? కారణం ఉంది, కాని ఇప్పుడు నీకు చెప్పే సమయం కాదు. అమ్మా, నువ్వు ఎంత దాచినా నాకు ఇంకా అనుమానం పెరుగుతోంది. రవి, నేను చెప్పింది ఒక్కటే గుర్తుపెట్టుకో. ఈ ఊర్లో ఎవ్వరూ అద్దాలు వాడరు. నువ్వు కూడా వాడకు. కాని ఎందుకమ్మా? అదంతే, ఇంకేమీ అడగకు. అన్నా, అన్నా, అన్నా! ఏంట్రా చింటూ? రా అన్నా, అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు. అమ్మా, చింటూ వచ్చాడు. నేను వెళ్ళొస్తాను. సరే రవి, కాని త్వరగా వచ్చేయ్. సరే అమ్మా, త్వరగానే వచ్చేస్తాను. ఒరే చింటూ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాంరా? అన్నా, మనం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్తున్నాం. అక్కడ ఈ సమయానికి ఊరిలోని పెద్దవాళ్లందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవునా? సరే. కాని చింటూ, ఒక విషయం అడగాలి. ఈ ఊరిలో ఎవ్వరూ అద్దాలు వాడరంట కదా? మరి ఈ విషయం నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? అది అన్నా, మా నాన్న నీకు అలాంటి విషయాలు ఏమీ చెప్పొద్దన్నాడు. చెబితే నువ్వు భయపడతావని. భయపడతానా? ఎందుకు? అసలు ఊరి చివర ఉన్న ఆ పాడుబడ్డ బంగ్లాలో ఏముంది? ఏమో అన్నా, నాక్కూడా పూర్తిగా తెలీదు. నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. ఆ బంగ్లా వైపు ఎవ్వరూ వెళ్లరు. అంతేకాదు, ఈ ఊరిలో ఎవ్వరూ అద్దాలు కూడా వాడరు. వాడకూడదని అంటారు. ఎందుకో మాత్రం నాకు తెలీదు. చిన్నప్పటినుంచి అందరికీ అదే అలవాటైపోయింది. ఓ తాతయ్య, ఇదిగో అడిగావు కదా, వీడే మన గిరీష్ వాళ్ళ అబ్బాయి రవి. చిన్నప్పుడెళ్ళిపోయాడు. ఇన్నేళ్లకి మళ్ళీ ఊరికొచ్చాడు. అయ్యో, గిరీష్ కొడుకా? ఒరేయ్ సుబ్బు, ఎక్కడికిరా వెళ్తున్నావు? నాకు పనుందిలే తాత, మీరు కానివ్వండి. ఓరే మనవడా, ఎలా ఉన్నావురా? బావున్నావా? అచ్చం నీ నాన్నలాగే ఉన్నావు. నీ నాన్న చాలా మంచోడ్రా. కాని ఆ దేవుడు మంచివాళ్లనే తొందరగా తీసుకెళ్ళిపోతాడు. తాత, నాకు ఒక ప్రశ్న ఉంది. అసలు ఈ ఊరికి ఏమైంది? ఎందుకు ఈ ఊరిలో ఎవరూ అద్దాలు వాడరు? ఇంకా ఊరి చివరు ఉన్న ఆ పాడుబడ్డ బంగ్లాలో ఏముంది? ఎంతమందిని అడిగినా ఎవ్వరూ నాకు నిజం చెప్పడం లేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు తాత. తల తిరుగుతోంది. సరే రామనవడా, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతాను. కానీ నేను చెప్పేది పూర్తిగా విను. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడకు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఈరోజు ఎలా ప్రశాంతంగా ఉందో అప్పట్లో కూడా నాగులపల్లి గ్రామం అంతే ప్రశాంతంగా ఉండేది. ప్రజలందరూ ఆనందంగా ఒకరికొకరు తోడుగా జీవించేవారు. కానీ ఒకరోజు ఆ గ్రామంలోకి ఓ మంత్రగాడు అడుగుపెట్టాడు. ఓయ్ ముసలోడా, ఏంటి పిల్లల ముందు చెప్పాల్సిన విషయాలా అవి? రవి, నువ్వు ఇంటికి వెళ్ళురా. నీ అమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని బాబాయ్, అది... ఇంకేం మాట్లాడుకురా. ముందు ఇంటికెళ్ళు. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం మనం. నువ్వింకేం ఆలోచించకుండా నేరుగా ఇంటికెళ్ళు పో. సరే బాబాయ్. అరే చింటూ, రేపు కలుద్దాంరా. నేను వెళ్ళొస్తా. రవి, 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 వెనక్కి తిరిగి చూడు ఒక్కసారి. నేనే
ఇంతవరకు ఈ వీడియో చూశారంటే ఈ కథ మీకు కొంతైనా నచ్చిందని మేము నమ్ముతున్నాం. మా తెలుగు డ్రీమ్ టూన్స్ ఛానల్ ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి పెద్ద ప్రోత్సాహం. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.